మొన్న జరిగిన కల్తీ కల్లు వ్యవహారంలో బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి నిర్వాకం వల్లే అని బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం తోసేస్తోంది. దాన్ని దెబ్బతీస్తే వీళ్ళ రాజకీయంగా అనగదొక్కచ్చినట్టు ఒక కుట్ర. టీడీపీ హయాంలో కల్లు దుకాణాలని టోటల్ గా బంద్ చేసి వైన్ షాప్లను ఎంకరేజ్ చేసి లిక్కర్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసే విధంగా చేశారనడంలో వాస్తవం ఉందా లేదా? లిక్కర్ కంపెనీలు వాటికి ఒక 100 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వం 25% రిజర్వేషన్ అంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని కార్పొరేషన్లకి చైర్మన్లను ప్రకటించలేదు. ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు కాబట్టి టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు అమలు పరిచినటువంటి 5 లక్షల బీమా ఉందో గీత కార్మికులకి ఇప్పటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి మోసపూరితమైనటువంటి దాన్ని. మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఒక మంచి అనుబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది. మరి ఆయన గెలిచిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పార్టీలోకి ఏమైనా ఆహ్వానించారు? వాళ్ళు ఎవరి పక్కన ఉన్నారు, ఎక్కడున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నేను గట్టిగా మాట్లాడామనుకోండి, వెంటనే మునుగోడు ఎన్నికలప్పుడు కాంగ్రెస్కి ప్రచారం చేశారు. అంటే ఎన్నికలకు మళ్ళీ కొద్ది రోజుల ముందుగానే మళ్ళీ మీరు బీఆర్ఎస్లోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి తెలియాలి.